హలో అండి. మా కోడలు ఈవినింగ్ స్నాక్స్ తినడానికి ఏదైనా చెయ్యి మమ్మీ అని చెప్పి దివ్యని అడిగిందంట. అందుకని చెప్పి దివ్య ఏదో స్నాక్స్ ట్రై చేద్దామని చెప్పి చేస్తుంది. ఏంటి అని చెప్పి నేను అడిగితే మూన్ బిస్కెట్స్ అక్క అని చెప్పి చెప్పింది. దానికోసమని ఏం చేసిందని అంటే గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, షుగరు ఇంకా కొంచెం వాటిని అంతలా మిక్స్ చేసేసి ఇంకా దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఇట్లా మామూలుగా ప్రెస్ చేసి అలా వేసేసి బాగా కలిపింది. ఎట్లా అంటే దాన్ని బాగా పిసికినట్టు కలిపేసిందండి. కలిపేసిన దాని తర్వాత దాంట్లో కొన్ని వాటర్ ఏసేసి పిండి మాత్రం బాగా గట్టిగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. ఇంకొక బౌల్‌లో కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో గోధుమ పిండి తీసుకొని దాన్ని ఒక ఎట్లా అంటే పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనం ఈ పిండి పక్కన పెట్టాం కదా! దాన్ని 2 బాల్స్ లాగా ఇట్లా ఏసేసి చపాతీలాగా ఒత్తుకొని ఆ గ్రేవీ ఉంది కదా! ఇంతకుముందు పేస్ట్ అది దాన్ని మధ్యలో పెట్టేసేయాలి. మధ్యలో పెట్టేసి ఇంకొక చపాతీ ఏసుకోవాలి. ఇంకొక చపాతీ ఏసుకొని ఇప్పుడు 2 చపాతీలు ఒకదాని పైన ఒకటేసేసి వాటిని మళ్ళొకసారి ప్రెస్ జేయాలి. ప్రెస్ చేసిన తర్వాత బాటిల్ క్యాప్ ఉంటది కదా! ఆ క్యాప్ తోటి వాటిని మూన్ షేప్‌లో వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్టవ్ పైన ముక్కుడు పెట్టేసి అందులో ఆయిల్ పోసి ఈ బిస్కెట్స్‌ని అందులో కాల్చేయాలి. కరకరలాడుతూ వస్తాయి. ఇంకా దాంట్లో కొంచెం కారం, సాల్ట్ అవి మనం మంచిగా కలుపుకొని టేస్ట్ చేసుకోవాలి. ఇట్లా మామూలుగా కరకరమంటూనే ఉంటాయి. చూడ్డానికి మాత్రం టేస్ట్ సూపర్‌గా ఉంది. నాకు నచ్చింది. మా కోడలు కూడా హ్యాపీగా తింటది వచ్చిన తర్వాత. దివ్యకి కూడా నచ్చిందట. సూపర్‌గా ఉందని చెప్పి చెప్తుంది.